సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి. అంటే అది నిరంతరం ఉండాలి, నిలకడగా ఉండాలి, స్టేబుల్గా ఉండాలి, ఎప్పుడూ నిలిచి ఉండాలి. గ్రాఫ్ పొలోమని అలా ఎగసి పడిపోకూడదు, కుదురుగా స్థిరంగా ఉండాలి అని దేవుని వాక్యం తెలియచేస్తుంది. సహోదర ప్రేమ మనము కలిగి ఉండాలి. అది కూడా నిరంతరం ఎప్పుడు ఒకటే తీరు ఉండాలి. సహోదరుల మధ్య ఉండాల్సిన క్రీస్తు యేసు సంబంధమైన ప్రేమ పరిస్థితులను బట్టి, వ్యక్తులను బట్టి మారుతూ ఉండకూడదు. అది నిలకడగా అలా ఉండాలి. నిలవరము అంటే స్థిరము అని అర్థం, కదలని అని అర్థం. దీనికి మీకు అర్థం కావాలంటే నిలవరమైన పట్టణం మనకి ఎక్కలేదు అని చెప్పటంలో ఉద్దేశం ఏంటి పేతురు గారిది? ఇవన్నీ ఉండేవి కదా, పోతాయి, అదొకటే మనకు నిలవరమైనది అని కదా. కనుక సుస్థిరమైంది, కదల్చబడింది, శాశ్వతంగా ఉండేది అనే భావనలో నిలవరం అనే పదంలో ఉన్నాయి. మరి నిలవరముగా ఉండవలసినది ఏమిటి అంటే సహోదర ప్రేమ అన్నాడు. అంటే పరిస్థితులను బట్టి, వ్యక్తులను బట్టి సహోదర ప్రేమ అప్ అండ్ డౌన్స్ అవ్వకూడదు, స్టేబుల్గా కుదురుగా అలా ఉండాలి. పరిస్థితులను బట్టి, వ్యక్తులను బట్టి ఇది మారకూడదు. ఎప్పటికీ మీరు సహోదర ప్రేమ కలిగి ఉండాల్సిందే అని మాట్లాడుతూ వస్తున్నాడు. ఇప్పుడు సహోదర ప్రేమ అనేది మనం ఎలా కలిగి ఉండాలి, ఎందుకు కలిగి ఉండాలి, కలిగి ఉండకపోతే ఏమిటి ఇత్యాది విషయాలను కూలంకుషంగా చర్చించే అంత సమయం లేదు, కానీ కొంతైనా మీకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. యోహాను యొక్క మొదటి పత్రిక 4వ అధ్యాయం. అది కోటి రూపాయలు. సహోదరులారా, మనం ఒకరినొకరు ప్రేమించాలి. చెప్పండి, మనం ఒకరినొకరు ఈ ప్రేమించాలి అంటూ ఒక కాస్ట్లీ రీజన్ చెప్పాడు. ఎందుకు ప్రేమించాలయా? ఆ నన్నేం ప్రేమించట్లేదు, నా పట్ల అసూయగా ఉన్నాడు, నా పట్ల తేడాగా ఉన్నాడు, నాకు కీడు చేసేడాడు, నా గురించి తేడాగా మాట్లాడాడు, నా ముందు ఒకలాగా వెనకాల ఒకలాగా ఉంటున్నాడు, నేను వాళ్ళు ఏం ప్రేమించమంటా అని మనకు ఉండాల్సిన రీజన్స్ మన దగ్గర ఉన్నాయి అన్ని ప్రేమించలేకపోవడానికి. కానీ దేవుడే మీరు ఒకరినొకరు ప్రేమించాల్సిందే అంటాడు. దానికి ఆయన చెప్పినటువంటి ఒక లాజికల్ థింకింగ్కి సంబంధించి ఒక అద్భుతమైన రీజన్ ఏంటంటే, ప్రేమ దేవుని వలన పుట్టుచున్నది. అంటే ద వెరీ సోర్స్ ఆఫ్ లవ్ ఈస్ గాడ్. ప్రేమకు యొక్క ఆధారం, ఉనికి దేవుడే కదా. ప్రేమ దేవుని వలన పుట్టుచున్నది, ప్రేమించువాడు దేవుని మూలంగా పుట్టినవాడు అంటాడు. అది ఎంత పెద్ద మాట! అంటే నీలో దేవుని ప్రేమ ఉంటే నువ్వు దేవుని మూలంగా పుట్టినవాడివి. నీలో దేవుని ప్రేమ లేకపోతే నువ్వు దేవుని బీజంలో లేవు, నువ్వు దుర్బీజుడు అన్నాడు 12:7 హెబ్రీ పత్రికలో. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో దేవుని మూలముగా పుట్టినవాడు పాపం చేయజాలడు అన్నాడు. అంటే లోపట దైవిక బీజం ఉంటే, ఆమేన్, హల్లెలూయా. ఉదాహరణకి మనం భూమి లోపల ఒక జామ విత్తనం పెడితే జామ చెట్టు వస్తుంది కదా, మామిడి విత్తనం పెడితే మామిడి చెట్టు వస్తుంది కదా. లోపల దేవుని బీజమే ఉంటే మరి దైవిక లక్షణాలే రావాలి కదా. ఇక్కడ వాక్యం ఏమంటుంది? నేను దేవుని నమ్ముకున్నానండి, నేను దేవుని యేసుప్రభునే కొలుస్తానండి, మేము బాప్తిసం కూడా పొందేశామండి. నీ లోపట దేవుని బీజం ఉందా? వాట్ ఈస్ దట్ సీడ్ యు ఆర్ క్యారింగ్ విత్ హిమ్? ఆ విత్తనం ఏంటి? నువ్వు దేవుని బీజము కలిగిన వాడివైతే, దేవుని మూలముగా పుట్టిన వాడివైతే, చెప్పండి, ప్రేమిస్తావు. అంటే ప్రేమ నీ స్పందనగా కాదు, నీ స్వభావం. ఇప్పుడు ఒక వ్యక్తి ఆయన చూస్తేనే ముద్దుగా అనిపిస్తాడు, చిన్న బాబు ఎత్తుకోవాలనిపిస్తుంది, ఏదైనా చాక్లెట్ ఇవ్వాలనిపిస్తుంది. అక్కడ ప్రేమ మన స్వభావం కాదు, మనం చూస్తే ప్రేమించాలనిపించింది. ఇంకొకటి చిన్నోడైనా పెద్దోడైనా మధ్యోడైనా ఎవడైనా వాడి మంచి మనస్సాక్షితో మనకు సహాయపడ్డాడు, వాడు చేసిన ఉపకారాన్ని బట్టి వాడి పట్ల మనకు ప్రేమ అభిమానం కలిగాయి. ఇవన్నీ స్పందనను అనుసరించిన ప్రేమలో. కానీ దేవుడు మనల్ని ప్రేమించడానికి ఏం చూసి? ఆయన ప్రేమించే తత్వం, ప్రేమ స్వభావం, ప్రేమ స్వరూపి కనుక ప్రేమిస్తున్నాడంటే. ఏమి చూసి నన్ను నీవు
ప్రేమించినావు. నాలో ఏముంది చూసి ప్రేమించడానికి అని భక్తులు పాటలు పట్టడం అర్థం చేసుకుంటాం. అందుచేత మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ మాటలు. ఎందుకంటే ఏమన్నా అందరూ ప్రేమ గలవారై ఉండాలని రూల్ ఏం లేదు. నువ్వు ప్రేమ గలవారితో ప్రేమించు, అందరూ కుదరదలాగా. నువ్వు సింపుల్గా నేనేం పాపం చేయను, దొంగతనం చేయను, వ్యభిచారం చేయను, సినిమాలకి వెళ్ళను, బూతులు మాట్లాడను, నేను కరెక్ట్గా ఉంటాను, అందరినీ ప్రేమించే మాట కుదరదు మాకు. నేను చాలా కరెక్ట్ ఖచ్చితంగా ఉంటాను, నాకు అలా కుదరదు అనొచ్చు. కానీ దానికి వాక్యం ఉంటుంది, నువ్వు ప్రేమించలేకపోతే నీలో అసలు దేవుని బీజమే లేదు. దేవుని బీజము లేదంటే అర్థం ఏంటంటే దుర్బీజముడు. కనుక మీలో ఎవరైనా నన్ను అడిగితే ఎందుకండి ప్రేమించాలి, అందరినీ ప్రేమించాలా, కుదురుతుంది, సహోదర ప్రేమ పేరు మీద మీరు నాకు కుదరదంతే అని చెప్పి అంటే నీలో దేవుని బీజము లేదు. అసలు ఆ భావనే భరించడానికి ఇష్టం కాని మాట. నా తండ్రి విత్తనం నాలో లేదనే మాట ఎంత కష్టం అనిపిస్తుంది యాక్సెప్ట్ చేయడానికి. దేవుని బీజము నాలో లేదనే మాట ఎలా భరించగలమండి? దానికన్నా ఆడంత దుర్మార్గులైనా ఎంత కీడు చేసిన ప్రేమించేదే బెటర్ అనిపిస్తుంది. ఈ కోణం అర్థమైతే నా తండ్రి బీజం నాలో లేదు అన్న పాయింట్ నీకు సెన్సిటివ్గా నెత్తికి ఎక్కితే అసలు ఆ పాయింట్ గురించి అన్నాడు ఎవడైనా ముందు ప్రేమించేద్దాం ఎందుకు వచ్చింది. దీని సీరియస్నెస్ నీకు అర్థమైతే ఆడు సీరియస్గా ఉన్నా నువ్వు పట్టించుకో. ఆడిదాడుకుంటుందిరా బాబు, ఆడిది ఒకవేళ దుష్టుని బీజం నాకు ఎందుకు, నాకైతే దేవుని బీజం ఉంది, నా వల్ల కాదు, నేను ప్రేమించేస్తాను, నా విత్తనం పేరే ప్రేమ, ద్వేషం నాకు రాదు, నా వల్ల కాదు, నేను చెప్పించలేను అని ఆ స్వభావం వచ్చేస్తుంది నీకు. అర్థమైన మట్టుకే స్తోత్రం చెప్పండి. బలవంతంగా మర్యాద కోసం ఏం చెప్పక్కర్లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొక వచ్చిన చదువుదామా, 1 యోహాను పత్రిక 3:23. ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకి ఇచ్చిన ఆజ్ఞ ప్రకారముగా ఒకరినొకడు ప్రేమించుకోవాలి. ఆజ్ఞ ఏంటయ్యా అంటే యేసయ్య నమ్ముకున్నవాడంట ఒకరినొకరు ప్రేమించాలంట. ఆయన మనకిచ్చిన కొత్త ఆజ్ఞ ఏదనగా ఆయన నమ్ముకున్న వారంతా ఒకరినొకరు. ఇంకా ఎవడో ఏ ఊరు ఏ మతం మన సంబంధం యేసయ్యని నమ్మాడో నీకులాగానే వాడిని ప్రేమించాలంతే. మేము అదే దేవుడు, మేము అదే చర్చి, కానీ మా రేంజ్ వేరు, కుదరదు. యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో ఏం చెప్పాడు? మీరు వేసుకున్న బట్టలను బట్టి మీరు ఒకరిని గౌరవిస్తున్నారు, తప్పదని చెప్పలేదా? ఉదారంగా వస్త్రం తెంచుకొని పెద్దగా స్తరద్రూపిగా వస్తే అన్ని గవగవ ఎదిరిల్లి తీసుకొచ్చి కూర్చోబెడతారంట. చిరిగిపోయిన బట్టలతో పేదకి కనపడితే ఎలా మూల కూర్చో అంటారంట. చెప్పాడుగా యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో. దేవుని బీజం అంట చేయడు. దేవుడు మనకు అనుగ్రహించిన కొత్త ఆజ్ఞ ఏమనగా దేవుని నమ్మిన వారందరినీ నువ్వేం చేయాలి? అదేంటంట? ఆజ్ఞ అనండి. అదేంటది? ఆజ్ఞ. మరొక మాట చెప్తాను చూడండి, యోహాను సువార్తలకు వెళ్ళండి. 13వ అధ్యాయం, యోహాను సువార్త 13వ అధ్యాయం 34-35 వచనాలు. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. సార్ ఇదే మాట మనం చదివాం కదా, ఒకరినొకరు ప్రేమించాలని దేవుని ఆజ్ఞ. ఎందుకు ఈ ఆజ్ఞ అని అడిగితే ఇప్పుడు చదువునాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవాలి. మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు. మనం బోర్డెట్టుకుంటే పని అవ్వదు. యేసువా రవండి, నజరేతువా రవండి, డిసైపుల్స్ వండి, డిసిప్లైనే లేదండి, ఇవన్నీ సెట్ కావు సార్. వాక్యంలో తేటగా కొండ బద్దలు కొట్టిన మ్యాటర్ ఏంటంటే మీరు ఒకరినొకరు ప్రేమించుకొనుట వలన నా శిష్యులని దీనివల్లనే తెలియబడతారు. మీరు అసలు యేసయ్య బిడ్డలు, మీరు యేసయ్య అనుచరులు, యేసయ్య శిష్యులని తెలిపేది ఏంటి? వైట్ డ్రెస్ కాదు. కొంతమంది వైట్ డ్రెస్ వల్లే తెలుస్తామని, కొంతమంది గెడ్డ మీసాల వల్లే తెలుస్తామని, కొంతమంది కొంత క్రైస్తవ భాష. ఎక్కడికి బ్రదర్ గారు, సిస్టర్ గారు,
ప్రభు చిత్తమైతే మీ దక్షిణ హస్తంతో కొంచెం చల్లనీళ్ళు ఇస్తారా? ఇలా మెయింటైన్ చేస్తే దేవుని బిడ్డలు ఉంటాను, ప్రభు చిత్తం అంటున్నారు, దేవుని స్తోత్రం ఉన్నారు, పద్దాకేసినాం అంటున్నారు అని బాడీ లాంగ్వేజ్ వీటితో మెయింటైన్ చేద్దామని చూస్తారు. మీరు ఒకరినొకరు ప్రేమించడం వల్ల నా శిష్యులను తెలుస్తుంది ప్రపంచానికి అన్నాడు. అంటే నువ్వు ఎన్ని కబుర్లు చెప్పు, ఎన్ని ప్రసంగాలు చేయి, నీ తోటి సహోదరుల మీద నువ్వు ప్రేమ కనపరచకపోతే ఈడు అసలు క్రైస్తవుడు అనే సాక్ష్యం భూమి మీద లేదు, పోయినట్టే. నేను ఒక 3 ముక్కలు చెప్పాను ఇప్పటికి. 1, సహోదరుని ప్రేమిస్తేనే నువ్వు దేవుని బీజము కలిగిన వాడివి. 2, సహోదరులను ప్రేమించాలనేది కొత్త ఆజ్ఞ. ఆమె 3, అలా ప్రేమిస్తేనే నువ్వు ఆయన శిష్యుడు అని సాక్ష్యం ఉంటుంది, లేకపోతే నీకు అసలు సాక్ష్యం లేదు. ఆమె 4, ఇంకొంచెం కాస్ట్లీ గొడవ ఇది. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. పట్టుకున్నారు ₹1 కోటి మాట. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుకే మరణములో నుండి జీవములోనికి దాటామంట. మేము పేర్తనండి, మేము అలోలి అనండి అంటే అవదంట. నీకు అర్థమైందా? మేము ప్రభువు నమ్ముకున్నామండి, ప్రార్థనకి వెళ్తున్నామండి, బాప్తిజం కూడా పుచ్చేసుకున్నామండి, ఆయన ఇచ్చేసాడండి, రొట్టె ద్రాక్ష రసం కూడా నమ్మకంగా పాలు పొందుతున్నాం, నమ్మకంగా లేప, ఇలాగ ఎన్ని చెప్పుకున్నా వాక్యం ఏమంటుందండి? మనము ఒకరినొకరులను ప్రేమించుకొనుట ద్వారానే సహోదరులను ప్రేమించుచున్నాము గనుకనే మరణములో నుండి జీవములోకి దాటి ఉన్నాం. అంటే మనం సహోదరులను నిష్కపటమైన యథార్థమైన దేవుని ప్రేమతో ప్రేమించకపోతే మనం ఇంకా మరణంలో ఉన్నాం. మనకి జీవం గ్యారెంటీ లేదు. మనకి ఉత్తుతనే మనం ఫీల్ అయిపోవడమే. జీవితంలో ఎంతో యాత్ర చేసిన యాకోబు కూడా నన్ను మరణం నుండి జీవంలో నడిపించి బాబుని ప్రార్థన చేసుకున్నాడు. నా సహోదరుడు నన్ను తన పిల్లలతో తల్లిని బట్టు చంపేస్తాడని భయంగా ఉంది, విడిపించు బాబు అని. కనుక ప్రేమిస్తేనే, సహోదర ప్రేమ కలిగి ఉంటేనే మనం మరణం నుండి జీవములకు దాటాం. దేవునికి స్తోత్రం కలుగునగా. సరే, 4 మాటలు చెప్పండి. 1, సహోదరుని ప్రేమిస్తేనే దేవుని మూలంగా పుట్టినట్టు. 2, ప్రేమించటమే కొత్త ఆజ్ఞ. 3, ప్రేమిస్తేనే ఆయన శిక్షులమని సాక్ష్యం ఉంటుంది. 4, ప్రేమిస్తేనే మరణము దాటి జీవంలోనికి. ఇంతకు ఎలా ప్రేమించాలి? యోహాను సువార్త 15:12. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకరు ప్రేమింపవలనటిదే నా ఆజ్ఞ. చాలండి. ఎలా ప్రేమించాలంట? నాకెలాగే వచ్చు, నాకెలాగో కుదురుద్ది, నీ జాతరతో నువ్వు చేయి, నా పేనం దీపక నువ్వు. నేను మిమ్మును ప్రేమించినట్టు మీరు ఒకరినొకరు ప్రేమించాలి. ఇది ఎవరికైనా సాధ్యమా? నా వల్ల నేను ప్రేమించగలని ప్రేమిస్తాను. అలా కుదరదట. ఎలాగట? యేసయ్య మనల్ని ఎట్ట ప్రేమించాడో మనం విన్నట్ట ప్రేమించాలంట. అమ్మో, చాలాసార్లు మనం ఏమంటామంటే దేవుని ప్రేమను గురించి, ఇది నీ ప్రేమకే సాధ్యము అని జాగ్రత్తగా బంతిని అవతల కోట్లు వేసేసి అప్పుడు కూడా కూర్చుంటాం. కనీసం అంటే నీకు కూడా సాధ్యం అవ్వాలి. ఇప్పుడు నేను నిన్నెంత ప్రేమించను, నువ్వు అని అంత ప్రేమించావు. అమ్మో కష్టం ప్రభా, మహిమంతా నీకు ఆరోపించాను కదా, నువ్వే చూసుకో, నా వల్ల కదా. అమ్మమ్మ తెలితే ఎట్లా వాడక నాన్న, నా దగ్గర నువ్వు ఎంత ప్రేమ పొందేవో నువ్వు అంత ప్రేమ చూపించు. మా వల్ల కాదనక ఇంతకు స్తుతించాను, నీకే అని చెప్పేశాను కదా. తెలివిని వాడొద్దు నాన్న, హృదయాన్నే వాడు. యేసయ్య మనల్ని ఎలా ప్రేమించారో నేను ప్రేమిస్తున్నాను. నా వల్ల అయినట్టు నేను ప్రేమించాను, నాకు కుదిరట్టు నేను ప్రేమించాను. నువ్వు చెప్పినట్టే ప్రేమించాలంటే అక్కర్లేదు. యేసు నిన్ను ప్రేమించినట్లుగా ఆయన ఎలా ప్రేమించాడు మనల్ని?
మనం ఇంకా నువ్వు పాపులమైండగా మన కోసం చనిపోయాడు. ఆమేన్. మనం ఆయన్ని వెతకలేదు, ఆయన మనల్ని వెతికాడు. మనం ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన మన దగ్గరికి వచ్చాడు. మనం ఆయనతో సమాధాన పడాలని ట్రై చేయాలి, ఆయనే మనతో సమాధాన పడి ట్రై చేశాడు. మనం ఆయన వైపు చేతులు చాలు, దినమేళ ఆయన చేతులు చాపాడు. ఎన్ని చెప్పినా ఆయన ప్రేమకు షరతులు లేవు, మనం ఆయన ప్రేమకు హద్దులు లేవు. అన్నిటికైనా హైలైట్గా చెప్పుకోవాల్సింది అన్కండిషనల్ లవ్, షరతులు లేని ప్రేమ. ఇలా అయితే కుదరదు, ఇలా అయితే కుదరదు, ఒక్క షరతు పెట్టలే, ప్రేమించాడు అంతే. కాబట్టి మీరు జాగ్రత్తగా ఆలకించండి. కనుక దేవుని ప్రేమను మీరు మంచిగా పరిశీలన చేస్తే, యేసు నిన్ను ఎలా ప్రేమించాడో అలాగ నీవు నీ సహోదరుని ప్రేమించాలి. యేసు నిన్ను ఎలా ప్రేమించాడు, నువ్వు అలాగ నీ సహోదరుని ప్రేమించాలి అని చెప్పాక కూడా నాకు ఇంకా అర్థం కాలేదన్నట్టుగా అన్న వాళ్ళ కోసం ఇంకొక రెఫరెన్స్, యోహాను మొదటి పత్రిక 3:16 అయిందా. ఆయన మనల్ని ఎలా ప్రేమించాడు చెప్పండి? ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడట. ఎంత విచిత్రం అండి. నేను మిమ్మును ప్రేమించినట్టుగా మీరు మీ సహోదరుల్ని. ఆయన మనల్ని ఎలా ప్రేమించాడు? ఇప్పుడు ప్రాణము పెట్టునంతగా ప్రేమించాడు. మనం ఎలా ప్రేమించాలి? చిన్న మాట తేడా వస్తే కథ మారోస్తే బంద్. దట్స్ ఆల్, మై నేమ్ ఇస్ అలెగ్జాండర్. ఓన్లీ వార్ విల్ డిసైడ్, నో మోర్ టాక్స్. ఇది దేవుని ప్రేమ అంటే ఇలాగేనా? నాకు కుదరదండి, నాకు నచ్చదు, ఇలాగ నేను ఒప్పుకోను. నేనే సావాలా కదరా? నేను మిమ్మును ప్రేమించినట్టుగా మీరు ఒకరినొకరు ప్రేమించుకోమన్నాడు. అది ఎలా ప్రేమించాడంటే ప్రాణము పెట్టునంతగా అనండి. అంటే అవసరమైతే సహోదరుడి కోసం మన ప్రాణము అంత ప్రేమించాలంట సహోదరుని. అన్నా మా ఇంటికి వస్తే భోజనం పెడతా, మీ ఇంటికి వస్తే నువ్వు భోజనం పెట్టు చాలు, అంతకన్నా ఎదరికెళ్ళొద్దు. ఇంకా ఇది ముందే చెప్పేస్తాడు ఎందుకన్నా మంచిదని. ఏమన్నా వ్యాధులు, బాధలు, కష్టాలు, నొప్పులు అని చెప్పాడు అనుకోండి, సరే ఇవన్నీ చెప్తే చెప్పావు కానీ ఇంకెప్పుడు చెప్పకు, నా వల్ల నీకు ఎలాంటి ఉపకారం ఉండదు, అందరి కోసం ప్రార్థన చేస్తాం, నీకోసం ప్రార్థన చేస్తాం, అంతే, మాట్లాడపాకు. కొంతమంది మహానుభావులు ఉన్నారు, తన సొంత శరీరాన్ని ప్రేమించినట్లు భార్యని ప్రేమించరు. అలాగే భార్య క్యారెక్టర్లు కొన్ని ఉంటే భర్తలను కూడా అలాగా ఏదో ఇంకొక మాట అంటే లేనిపోని తగు ఎందుకని మౌనంగా భరించి తలకంచుకొని లాగేస్తారు తప్ప ప్రేమ, అభిమానం, ఆప్యాయత ఉన్న వ్యవహారాలుగా కనపడరు. నేను కుటుంబానికి వెళ్ళాను, భార్య వంటగదిలోకి వెళ్ళినప్పుడల్లా 7-3 కంప్లైంట్లు చెప్పేస్తాడు ఆ పిల్ల మీద. నాకు అటు వెళ్ళినప్పుడల్లా ఆడి మీద ఈ పిల్ల చెప్పేస్తుంది. మరి ఇదేట్రా? మళ్ళీ ఇద్దరు ఉన్నప్పుడు మాత్రం ఇద్దరు కూడా చాలా అది ఒట్టిగా ప్లాస్టిక్ నవ్వులే, అసలు ప్రేమే లేదు, జాగ్రత్త మెయింటైన్ చేస్తున్నారు. అట్లగానే అన్నయ్య బాబాయ్ ఇటు చాగానే అని నమ్మకం అయ్యి బాబా అంటే ఇదేంట్రా? నేను చెప్పాను మీ ఇద్దరు ఇండియా పాకిస్తాన్లు కాదు, పద్దాకి ఇదేంటిది అధికార పక్షం ప్రతిపక్షం లాగా ఎలా కొట్టేసుకుంటున్నారు మీరు, ఇద్దరు ఒకే పక్షం, ఎప్పటికీ అధికార పక్షమే, ప్రతిపక్షం సైతాన్ గాడు, మీరు రెడ్డి వాళ్ళ పార్టీలో చేరకండి, ఆడు చెప్పినట్టు కంప్లైంట్లు చెప్పకండి, నా భర్తే కదా నువ్వు కొన్ని ఓర్చుకోవాలి, నా భార్యే కదా నువ్వు ఓర్చుకోవాలి, అలా కాకుండా ఇదిగో తేడా వస్తే కొత్తదా ఇలాగైతే కొత్తది రూల్స్ మీద బతికేస్తారట మీరు. అలా నేను లాస్ట్ ఇయర్ చెప్పానంటే ఈ మాట మాత్రం వస్తే కుదరదని లాస్ట్ ఇయర్ చెప్పానన్నా. ఇప్పటికి చాలాసార్లు మాట తప్పింది, ఇక నా వల్ల కాదంటాడు. ఇప్పుడు యేసుప్రభు చెప్పింది నేను మిమ్మల్ని ప్రేమించినట్లు, నీకు కూడా యేసుప్రభు చాలా రూల్స్ పెట్టాడు కదా, నువ్వెన్ని పాటించావు అంటే మరి ఆ విధంగా ట్రై చేస్తున్నా. మరి అంతే, ఎవడైనా నువ్వంత వీరావేశం ప్రదర్శించిన సీన్ ఏం లేదు, కుదురుగా ఉండు. దేవుని స్తోత్రం.
నువ్వు భార్య దగ్గరే భర్త దగ్గరే నువ్వు అవసరానికి ముండిగా బతికేస్తున్నావు తప్ప ప్రేమ లేని వాళ్ళకమైతే ఇంక సంఘంలో అందరినీ దేశంలో అందరినీ ఎక్కడ ప్రేమించేస్తారు నువ్వు? ఇందులో ఒక వెరైటీ కేసు ఉంది. ఇంకొకడు ఉంటాడు, భూమి మీద ఎవరినైనా ప్రేమిస్తాడు భార్యను తప్ప. ఈ ఎంబోడు అంతే. చిన్నప్పుడు ఎప్పుడో మరమరాలను కొన్ని పెట్టిన వాళ్ళ చిన్నాన్న వాళ్ళ మామయ్య వాళ్ళిద్దరు చాలా మంచోళ్ళు, రోజు పోషించిన వాడు. వీడు మంచోడు కాదు. వీడు తింగర వాళ్ళకి ఇటు ఉంటుంది అటు ఉంటుంది. మరి ఏం చేస్తామని వీడికి చెప్పే బుద్ధిమాటలు వీడికి చెప్పి ఆమె చెప్పే బుద్ధిమాటలు చెప్పి బుద్ధిగా బతకంటారు బాబు. యశోద హాస్పిటల్ క్యాప్షన్ మీరు చూసారా? వీ హోప్ యూ విల్ నెవర్ నీడ్ అస్ అని. మా అవసరం మీకు ఎప్పుడు రాకూడదని ఏ సమాధానం కోవడానికి వెళ్ళినా మా ప్రార్థన అదే, ఇంకోసారి మమ్మల్ని పిలవకూడదు నాయన, అలా హ్యాపీగా బతకాలి. ఏమైనా తేడా అవుతున్నాను కాక మళ్ళీ వచ్చేస్తాను, నేను రెడీగా ఇది పని మీద తిరుగుతూ ఉండను, మళ్ళీ మా అవసరం రాకూడదని కోరుకుంటున్నాం. కనుక ప్రేమించాలి. ఎవరిని? సహోదరులను ఎలా? యేసయ్య మనల్ని ప్రేమించినట్టు. ఎందుకని? అది మనకి ఇవ్వబడ్డ ఆజ్ఞ. ప్రేమించకపోతే మనలో దేవుని బీజము లేనట్టే. ప్రేమించకపోతే మనం మరణంలోనే ఉన్నట్టు, జీవంలోకి ఇంకా రాలేనట్టు. ప్రేమించకపోతే మనం దేవుని శిష్యులమని సాక్ష్యమే లేనట్టు. సహోదర ప్రేమ కలిగి ఉందాం. దేవుడు మనల్ని ప్రేమించినట్టు మన సహోదరులను ప్రేమిద్దాం. మరణంలోని జీవంలోకి దాటిపోదాం. దేవుడు మనందరినీ రక్షించునుగాక.